నమస్తే అండి. మేము విశాఖపట్నం గాజువాక నుంచి వచ్చామండి. మాది లక్కీ అమర్ స్కూల్ పిల్లల్ని తీసుకొని ఎక్స్కర్షన్కి వచ్చాము. దాదాపు ఒక 50 మంది పిల్లల్ని తీసుకొచ్చాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడ అరకు వస్తామండి. 2 డేస్ స్టే చేస్తాము. నిన్న మార్నింగ్ మేము బయలుదేరాము. నిన్న మార్నింగ్ బయలుదేరి బొర్రాగోస్కి వెళ్ళి అక్కడ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఏమో ఈవినింగ్ అంతా పద్మాపురం గార్డెన్స్, కాఫీ ప్లాంటేషను, దాదాపు మ్యూజియము అన్నీ తిరుక్కొని వచ్చామండి. నైట్ కూడా ఫైర్ క్యాంప్ కూడా మా పిల్లలందరూ చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశారు. నైట్ లాడ్జ్లో స్టే చేసి మార్నింగ్ ఒక వ్యూకి వెళ్ళాము, సన్ రైజ్ వ్యూకి. మరి ఎప్పుడు చూడలేదు, ఈ ఇయర్ చూసాము. చాలా చక్కగా ఉంది. పిల్లలందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది ఎప్పుడు చూడలేదు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళం కానీ అది మాత్రం మేము వెళ్ళలేదు. ఈరోజు రావడం వల్ల వాళ్ళే చాలా ఆనందంగా 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలందరూ కలిసి వచ్చాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ పైనేరీకి వచ్చాము. ఇది ఫస్ట్ టైం రావడము, కానీ చుట్టుపక్కల చూస్తే చాలా అందంగా ఉంది. పచ్చదనంతో రిలాక్స్ అవుతున్నారు. మా పిల్లలు కూడా ఇంకా ఆడుకుంటున్నారు. చాలా బాగుంది. ఇప్పుడు ఈ నెల రోజుల తర్వాత నెక్స్ట్ మళ్ళీ మా టీచర్స్ మా స్టాఫ్ అందరూ కలిసి రావాలనుకుంటున్నాము. ఎన్నిసార్లు వచ్చినా అరకు మనకి ఎప్పుడు బోర్ కొట్టదు. రిలాక్సేషన్ కూడా మనకి పిల్లలకేటి మనకేటి హ్యాపీగా. ఇది సెకండ్ మనకి ఊటీ. అసలు ఆంధ్ర ఊటీ అంటేనే అరకు. సో చాలా రిలాక్స్ అవుతున్నాం మనం మాత్రం. ఎంత ఫారెన్ కంట్రీస్కి వెళ్ళొచ్చినా మాత్రం ఇక్కడ ఉన్న ఆనందం వేరే, ఇక్కడున్న ప్రకృతి అందాలు చూసింది వేరే. చాలా బాగుంది.